వచ్చే 10-12 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో బైరెటీస్ నిక్షేపాలపై అంతరించిపోతాయని నివేదికలు చెప్తున్నాయన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్. అలా జరిగితే ఇది చాలా ప్రమాదకరమన్నారు. ఈ దేశానికి అలార్మింగ్ బెల్ లాంటిదని హెచ్చరించారు. దీన్ని శాశ్వత పరిష్కారం చూపిస్తే రాయలసీమ ఆంధ్రప్రదేశ్తో పాటు దేశానికి ఎంతో ఉపయోగకరమన్నారు. సెంటర్ ఫర్ డొమెస్టిక్ ఎకనామీ పాలసీ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఢిల్లీ ఐఐటిలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దేశంలోని అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. వాళ్ళ ఆధారంలో ఈరోజు ఇక్కడ ఢిల్లీలో ఒక రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగింది. రిపోర్ట్ చూస్తే నెక్స్ట్ 10 ఇయర్స్లో దాదాపుగా 10 to 12 ఇయర్స్లో బారైట్ రిజర్వ్స్ 0 అయిపోతుంది. అది దేశంకి ఇది చాలా అలార్మింగ్ ఇష్యూ. ఎందుకంటే మనకి డిఫెన్స్ సెక్యూరిటీ అంతా ఇంపార్టెంట్, ఎనర్జీ సెక్యూరిటీ కూడా అంతే ఇంపార్టెంట్. బారైట్స్ లేకపోతే మా దగ్గర కోట్ల రిజర్వ్ ఉండొచ్చు కృష్ణా గోదావరి బేసిన్లో. ఈ క్రైసిస్లో ఒక ఆపర్చునిటీ కూడా ఉంది. ఏ రకంగా మనం అనుకుంటున్నాము దట్ ఇండియా ఒక విశ్వగురు అవుతారు, ఆంధ్రప్రదేశ్కి ఈ దేశం గురువు అవడానికి, నేషన్ గురువు అవడానికి ఒక అవకాశం ఉంది. దీంట్లో సుమోటోగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన ముందు స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి నేను దేశం కోసం ఆలోచన చేస్తున్నాము,